భాగాన్ని గురించి మనం ఒకసారి ఆలోచిద్దాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం మొదటి 8 వచనం. ఈ మొదటి 8 వచనాలను మనం 3 భాగాలుగా విడగొడదాం. సత్యానందమయ్య గారు ఈ ఏదైతే 2వ పత్రికలో 4వ అధ్యాయం మొదటి 8 వచనాలు ఉన్నాయో ఈ మొదటి 8 వచనాలను 3 భాగాలుగా విడగొడదాం. అప్పుడు ఇంకా ఎక్కువ సులువుగా మనం ఈ వాక్యాన్ని నేర్చుకోవడానికి, ఈ వాక్యాన్ని దీన్ని మనం అందరం సులువుగా అర్థం చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. మొదటి వచనం ఒక భాగం అయితే 2 నుంచి 5 వరకు 2వ భాగం తీసుకుందాం. 6, 7 ఒక భాగం తీసుకుందాం. అవసరమైతే 8ని సపరేట్ చేద్దాం. అది 4వ భాగం చేద్దాం. అవసరమైతే 4 భాగాలు చేసి వీటిని మొదటి వచనం ఒక భాగం అయితే 2 నుంచి 5 వరకు ఇంకొక భాగం, 6, 7 ఒక భాగం, 8ని ఒక భాగం చేద్దాం. అప్పుడు ఇంకా చాలా సులువుగా ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటాం. రైట్, మొదటి వచనంలో వచ్చేద్దాం. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు యేసుక్రీస్తు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు ఆయన రాజ్యము తోడు నేను ఒట్టు పెట్టి చెప్పున్నదేమనగా, ఆనబెట్టి అంటే నా సత్యానందయ్య గారు ఒట్టు పెట్టి నేను చెప్పేది ఏంటంటే అన్నారు. ఎవరెవరు ఎదుటట? దేవుని ఎదుట. ఇది మొదటిది. రెండోది ప్రియాంక, రెండోది ఏంట్రా? యేసుక్రీస్తు ఎదుట. ఈ యేసుక్రీస్తు ఎదుట అనే ముందు ఒక మాట రాయబడింది. ఏంటది? సజీవులకును మృతులకును తీర్పు తీర్చు యేసుక్రీస్తు. సజీవులు అంటే, మృతులు అంటే బ్రతుకున్నవారు, మృతులు అంటే ఆల్రెడీ చనిపోయినవారు. ఇంతేనా సత్యానందయ్య గారు? యేసుక్రీస్తు 2వ రాకడ వచ్చినప్పుడు బ్రతుకున్న వాళ్ళు, చచ్చిపోయిన వాళ్ళు. అంతేనా? దాని అర్థం ఇదేనా ఇక్కడ? సరే, ఒకవేళ ఈ అర్థం అదే అయితే, ఒకవేళ ఆ అర్థం మనం అనుకుంటున్నట్టు ఇప్పుడు బతుకున్న వాళ్ళు, ఆయన వచ్చేటప్పుడు బతుకున్న వాళ్ళు, అంత ఆయన వచ్చేటప్పుడు చచ్చిపోయిన వాళ్ళని అనుకుంటే, నేను ఒక చిన్న విషయం చెప్తాను. నేను మీకు యేసు ప్రభు బ్రతుకున్నప్పుడు సర్వీస్ చేసినప్పుడు జరిగిన ఒక సంఘటన గుర్తు చేస్తాను. యేసు ప్రభు ఒక ఆయన దగ్గరికి వెళ్ళి, ఒక శిష్యుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా రా నా ఎమ్మటి బట్టి రా అన్నాడు. ఆయన ఏమన్నారంటే, అయ్యా మా నాన్నగారు చనిపోయారు, నన్ను కన్నా నా తండ్రి చనిపోయారు, ఇప్పుడు నేను ఆయన పాతి పెట్టి వస్తా అన్నారు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నారు? ఇదేంటి బ్రతుకున్న వాళ్ళని మృతులు అంటున్నాడు కదా ఆయన. ఇప్పుడు ఇక్కడ బ్రతుకున్న వాళ్ళలో మృతులనే పాతి పెట్టుకుంటారులే, నువ్వు నా ఎవరు పడి రా అన్నారు. అంటే ఇక్కడ మృతులు ఎవరు? మరి ఇక్కడ మృతులకు సజీవులకు తీర్పు తీర్చు అని ఇక్కడ ఉంది కదా. మరి ఇక్కడ ఈ మృతులు ఎవరు? ఆ మృతులు ఎవరు? మృతులు అంటే ఎవరు? చనిపోయిన వారా? తీర్పు దినం వచ్చినప్పుడు ఎడం వైపు ఉన్నవారా? బాగా అర్థం చేసుకోవాలి. నేను మీ అందరికీ దిమ్మను. మృతులకును సజీవులకును తీర్పు తీర్చు యేసుక్రీస్తు ఎదుట అన్నప్పుడు ఆ మృతులు అంటే బ్రతికి ఉన్న, అదే ఆల్రెడీ చనిపోయిన వాళ్ళు కాదు, నరకంలో నశించేవారు అని అర్థం. సజీవులు అనగా వాళ్ళప్పుడు యేసుప్రభు వచ్చినప్పుడు బ్రతుకుండేవాడు కాదు. యేసుక్రీస్తు మార్గంలో జీవిస్తూ క్రీస్తు సంఘంలో సభ్యుడిగా ఉండి తన జీవితాన్ని దాన్ని చివరి వరకు కొనసాగించిన వాడు సజీవుడు. సార్ అర్థమైంది? మనం ఇక్కడ ఈ వాక్యాన్ని ఇలాగే తీసుకోవాలి. అంతేగాని మృతులకును సజీవులకును అనగానే ఆయన వచ్చేంత వరకు చనిపోయిన వాళ్ళు, ఆయన వచ్చినప్పుడు బ్రతికున్న వాళ్ళు కాదు. అది దేవుడి అందరినీ దీవించి ఆశీర్వదించాను. అందుకే దీన్ని 3 భాగాలుగా విడగొట్టేశాను. అవసరమైతే 4వ భాగం 3A 3B అని కూడా మనం చేసుకుందాం. దాన్ని 3 భాగాలు, 3వ దాన్ని 2 భాగాలు కూడా చేసుకుందాం. ఇప్పుడు మొదటి భాగంలో ఏముందంటే ఆయన ఒట్టు పెట్టి చెప్తున్నారట. ఏంటి ఒట్టు? ఎవరి మీద ఒట్టు పెడుతున్నారంటే దేవుని తండ్రి దేవుని మీద ఒట్టు పెట్టి, అంత మాత్రమే కాకుండా మృతులకును సజీవులకును తీర్పు తీర్చే యేసుక్రీస్తు ఆయన మీద ఆనబెట్టి చెప్పున్నదేమనగా అంటూ మొదలుపెట్టారు.
మేకలుగా గొర్రెలుగా విడగొట్టినప్పుడు కుడివైపున ఉన్నవారు ఎడం వైపున ఉన్నవారు అని విడగొట్టినప్పుడు కుడివైపున ఉన్న వాళ్ళందరూ దేవుని చేత ఆశీర్వదింపబడిన వారని, ఎడం వైపున ఉన్న వారందరూ దేవుని చేత శపించబడిన వారని మనం దీన్ని అర్థం చేసుకోవాలి. తీర్పు తీర్చేటప్పుడు జరిగే సంఘటన మృతులకు జ్ఞాపకం చేస్తాం. మృతులకు సజీవులకు తీర్పు తీర్చే యేసుక్రీస్తు అని ఇక్కడ రాయబడినప్పుడు దీని గురించి ఆలోచించాలి. ఇప్పుడు వాళ్ళిద్దరి మీద ఒట్టు పెట్టి ఏం చెప్తున్నాడట, ఇప్పుడు 2వ వచనం నుంచి 5వ వచనం వరకు చూద్దాం మనం ఈ భాగాన్ని. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైనటువంటి దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యములకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పని చేయుము. నీ పరిచర్యను పార్ట్ టైమా? ఇక్కడ వెంటనే ప్రశ్న, పార్ట్ టైమా సువార్తికుని పని? ఎలా చేయాలట? సంపూర్ణంగా అనగా ఏమి? ఇప్పుడు చిన్నగాడికి వాడికి బీఈడి కాలేజీ వెళ్తుంది, ఆడికి సంపూర్ణంగా క్లాసుకు వెళ్ళడం అంటే ఏంటి? క్లాస్ ఎన్ని గంటలకు? 9. ఎప్పటి వరకు? 4. 9 to 4 వాడు క్లాస్కి వెళ్తే సంపూర్ణంగా క్లాస్లో ఉన్నట్టు వాడు. లేదా 9:30కి పోయినా అసంపూర్ణమే, లేకపోతే 3కి వచ్చేసిన ఆయనకి అది అసంపూర్ణమే. సంపూర్ణముగా నువ్వు సువార్తను ప్రకటించుము అని చెప్పినప్పుడు సంపూర్ణము అనగా పూర్తిగా సమయమందు. నువ్వు ఎందుకు చెప్పాలంటే ఇది హితబోధను అనే దాని మీద ఒక అంకి ఉంది చూడండి మీరు, దాని కింద పుట్టినట్లో ఏమన్నది? ఆరోగ్యకరమైన బోధ, నీకు ఆయుష్ని పెంచే బోధ, నిన్ను నిత్య జీవంలోనికి నడిపించే బోధ, నిజమైనటువంటి బోధ, సత్యమైనటువంటి బోధ. అది దీనికి చెవి ఇచ్చేవాళ్ళు లేక, ఇప్పుడు సపోజ్ నేను దీని గురించి ఒక విషయం చెప్తాను, 2 స్టేట్మెంట్ చెప్తాను. ఒకటే, నేను మళ్ళీ మా షైనీని తీసుకుంటా ఒకసారి ఎగ్జాంపుల్. షైనీ, దేవుడు నిన్ను బాగా దీవించి ఆశీర్వదిస్తారు నిన్ను అన్నాను. షైనీకి సంతోషం కలిగిందా లేదు? కలిగిందా? మళ్ళీ అదే షైనీతే, నువ్వు వారం ప్రార్థన రావట్లేదు, దేవుడు నీ మీద కోపం వచ్చింది, దేవుడికి నిన్ను క్షమిస్తారని అనుకోండి, అది షైనీకి నచ్చిందా? నచ్చిందా? ఎందుకు నచ్చదు? మొదటిది ఎందుకు నచ్చింది, రెండోది ఎందుకు నచ్చలేదు? మొదటిది ఆమెకు సంతోషం కలిగించేది, రెండోది ఆమెకు బాధ కలిగించేది. కాబట్టి సంతోషం కలిగించే దాన్ని తీసేసుకున్నది, కానీ ఆమె బాధ కలిగేదాన్ని తీసుకోలేకపోతుంది. ఇప్పుడు షైనీ ఏం చేసిందంటే, నన్ను పొగిడే అయ్యగారు ఉన్నారులే, నేను ఏం చేసినా సరే నన్ను సహించి నన్ను క్షమించి ఏమనకుండా ఉండే అయ్యగారు ఉన్నారులే అని ఆమె వేరే చోట వెళ్ళింది. ఏం జరుగుతుంది? ఈసారి నేను మా మేడం గారు, మా పంతులమ్మ గారి దగ్గర వస్తుంది. మా పంతులమ్మ గారికి జ్వరం వచ్చింది. జ్వరం వస్తే డాక్టర్ గారి దగ్గర పోయింది. పోగానే డాక్టర్ గారు ఏం చేశారంటే, ఒక టానిక్ ఇచ్చి రోజుకి 2 మూతల చొప్పున 3 సార్లు తాగాలి. అది ఆ మూత తీయగానే అది ఎలాంటి స్మెల్ వచ్చిందంటే, అది బాగా చేదు, గట్టిగా చేదు ఉంది దాంట్లో. మళ్ళీ ఏం చెప్పాడంటే డాక్టర్ 3 సార్లు తాగాలన్నారు. తాగిన ప్రతిసారి 2 మూతలు తాగాలన్నారు. మా పంతులమ్మ గారు ఆ మూత తీస్తే ఆ వాసన అది కడుపులో తిప్పినట్టయి అసలు ఆమె తాగడం మానేసింది. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇలాగే తీసుకుంటాను నేను. మళ్ళీ మా పంతులమ్మ గారు ఏం చేశారంటే, చిచ్చి ఈ డాక్టర్ మంచోడు కాదు, వీడు మంచి మందు రాయలేదు అని ఇంకో డాక్టర్ గారి దగ్గర పోతే ఆయన ఎర్రగా ఉండే సిరప్లు ఉంటాయి. అప్పుడు చిన్నప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఎర్ర సిరప్లు ఉండేవి, తీయగా ఉంటాయి. అవి అది రాశారట. రాసి
నువ్వు 3 సార్లు 3 మూతలు తాగు, 3 సార్లు తాగు అన్నాడు. ఇంటికి వచ్చి 2 బాటిల్ తాగింది, 3 బాటిల్ తాగింది, 4 బాటిల్ తాగింది, జ్వరం పోతుంది వస్తుంది కానీ తాగాలి. కానీ డాక్టర్ గారు ఏం చెప్పారంటే, మొదటి డాక్టర్ గారి దగ్గర పోతే ఆయన ఏం చెప్పారంటే, ఎంత చేదైందైనా రాసిచ్చి రోజుకు 2 మూతలు చొప్పున 3 సార్లు తాగన్నారు. ఒకవేళ ఆమె తాగినట్టయితే వెంటనే తగ్గిపోయింది. కానీ ఆమె ఏం చేసిందంటే, ఇప్పుడు తనకు అనుకూలమైనటువంటిది, తనకు తీయగుండేది, తనకు ఇష్టంగా తాగేది ఏదైతే ఉందో అది కావాలనుకొని ఇంకో డాక్టర్ దగ్గర పోయింది. వాడు తీయక మందే ఇచ్చండి, కానీ మళ్ళీ 3 మూతలు తాగమని మంచిగా ఎంకరేజ్ చేసిండ్లే, కానీ తీరా అసలు తప్పు తాకలేదు. వీటన్నింటి గురించి ఆలోచిస్తున్నాను నేను. అందుకే మాటికి మీ అందరి మాటకి దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ ప్రజలందరూ అలా తయారయ్యారు కాబట్టి ఎవరికి వాడు తనకు అనుకూలమైనటువంటి బోధకుడు తయారు చేసుకోవాలి, తనకి ఇష్టమైనటువంటి మాటలు వాడి దగ్గర నుంచి వినాలి. అంతేగాని మీరు అసలు బైబిల్లో చెప్తే మాత్రం మేము నమ్మము. ఒక అద్భుతమైనటువంటి ప్రశ్న, ఎవరు పాటిస్తారు అయ్య గారు బైబిల్లో? ఎవరు పాటిస్తారు అయ్య గారు? ఎవరు సాధ్యమని అయితే ఆ బైబిల్లో రాసినవన్నీ చేయడం, ఇది ఒకటి తెచ్చుకుంటారు. దావిసార్ అద్భుతంగా తెచ్చుకుంటారు. దీన్ని తెచ్చుకొని వాళ్ళు దీన్ని అడ్డం పెట్టుకొని, అందుకే నేను చేయట్లేదు. అందుకే నేను దీన్ని మీరు ఇలాగే పెట్టుకోండి. 8వ వచనంలో చెప్తా, దీనికి సమాధానం మీకు నేను చివరి వచనంలో చెప్పేటప్పుడు. ఇప్పుడు ఖండించుము, గద్దించుము. జున్నుగాడు ఉందా? ఉంటుంది. ప్రియాంక ఉంది, దావీదు సార్ ఉన్నారు, జున్నుగాడు ఉంది. వీళ్ళు ముగ్గురు క్లాసులో ఉన్నారు. పోయిన నెలలో జరిగినటువంటి క్లాసులో. ఆ క్లాసులో ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటే సూది బెత్తంలో దూరుట సులువు అని అన్నటువంటి వాక్యాన్ని సీనియర్ వాళ్ళకి క్లాస్ చెప్తున్నారు. ఉన్నావా నువ్వు? ఉన్నావా? నేను తర్వాత మళ్ళీ రివ్యూ క్లాస్ చెప్పినాను. ఇప్పుడు ఏమైందంటే అది తప్పు. ఆయన ఏం చెప్తున్నారంటే, సూది బెత్తం అంటే ఆ రోజుల్లో కోట ప్రహరీలకు రంధ్రాలు ఉండేవి, ఆ రంధ్రాల్లోంచి పోయేవి అని చెప్తున్నాడు ఆయన. లోపల నుండి నేను వింటున్నాను. క్లాస్ అయిపోయి రాగానే బాగా గట్టిగా ఆయన్ని ఖండించినాను. నువ్వేం చెప్తున్నావు? బైబిల్లో ఏం రాసి ఉంది, నువ్వేం చెప్తున్నావు అని అడిగాను నేను. ఎవరిని? ఒక ప్రొఫెసర్ని, బైబిల్ కాలేజీలో టీచర్ని అడుగుతున్నా. నేను ఏమడుగుతున్నా? బైబిల్లో ఏం రాసింది, నువ్వేం చెప్తున్నావు? బైబిల్ ఏం రాసింది? సూది బెత్తం అని రాసిందా, గోడ బెత్తం అని రాసిందా? సూది బెత్తం అని ఉందా, గోడ బెత్తం? బైబిల్ సూది బెత్తం అని ఉంటే నువ్వు సూది బెత్తమే చెప్పాలా. అంతేగాని గోడకు ఉన్నటువంటి బెత్తంలోంచి అప్పుడు వంటలు దూరిపోయాయి కాబట్టి దాని గురించి చెప్పాడు యేసుప్రభు అంటే, అప్పుడు గోడ బెత్తంలో దూరడం సులువు అని చెప్పేవాడు. అవునా కదా ప్రియాంక? గోడ బెత్తంలో దూరేయి సులభం అని చెప్పేవాడు అప్పుడు యేసుప్రభు. అట్లా అబద్ధాలు ఎందుకు ఆడేవాడు యేసుప్రభు? అంటే బైబిల్లో ఒకటి రాసుంటే ఇది కాదట. బైబిల్లో రాసున్నది అది కాదట, ఏదో అట. ఇలాంటి అబద్ధ బోధకులందరూ వచ్చి తయారై ఎలా పడితే అలాగో హిత బోధ చేయకుండా ఏది పడితే అది బోధిస్తున్నారు కనుక మీరు ఖండించండి, గద్దించండి, బుద్ధి చెప్పండి. నాకు కూడా ఇప్పుడు సపోజ్ దావీదు సార్ ఉన్నాడు అనుకోండి, నాకు చాలా ఇష్టం దావీదు సార్. ఎంత ప్రేమిస్తుంటాను నేను, చాలా 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 ప్రేమిస్తుంటాను. ఒకవేళ బైబిల్లో ఏదైనా తప్పు ఉందనుకోండి, చెవి మంట పుట్టిన దాకా బైబిల్ కాలేజీలో క్లాసులు చెప్తూనే ఉంటాయి. ఆయనకి చెవులు మంట పుడతాయి. ఆయన మొబైల్ పెట్టుకొని ఉండలేక ఊరికి నేను అదే, నాకు ఆయన మీద ప్రేమ ఉంది కాబట్టి ఏదో ఒకటి అంటున్నాను. నేను ఊకోలేను. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను మీకు మళ్ళీ చెప్తున్నాను. నేను పాతకాలంలో హిస్టరీ దావీదు సార్కి చెప్పాను. నేను సర్వీస్లో వచ్చిన కొత్తలో 1 సంవత్సర కాలం నేను మైక్లో వాక్యం చెప్పలేదు అసలు. 1 సంవత్సర కాలం. ఎందుకంటే నేను చెప్పేది ఒకవేళ తప్పు అయితే అది ఎక్కడో మైకులో ఉన్నవాడు ఎక్కడో పొలంలో ఉండి వింటే వాడిని నేను కాపాడుకోలేను. ఆ తప్పును వాడు నిజమని నమ్ముతాడు. కాబట్టి నేనేంటంటే ఎదురుగున్న వాళ్ళు అంటే అందరు నాకు తెలుసు కాబట్టి వాడికి మళ్ళీ ఇంకోసారి అయ్యా అప్పుడు చెప్పింది తప్పు, ఇప్పుడు ఇది కరెక్ట్ అని వాడు సరి చేసుకోవచ్చు. కాబట్టి నేను మైక్లో చెప్పేవాడిని కాదు. అలాంటి కఠినమైనటువంటి పరిస్థితుల్లో సేవ చేయడానికి వచ్చినాను. ఏది పడితే అది, నా గొర్రె మెదడికి ఏది తగ్గితే అది
అది తప్పైనా ఒప్పైనా నేను గొప్ప అని చెప్పుకోవడానికి, వాక్యం చెప్పడానికి రాలేదు అసలు. నేను 100 సార్లు క్రాస్ చెక్ చేసుకున్నాక ఇది నిజము అయితేనే చెప్పినా నేను వాక్యాన్ని. 1కి 10 సార్లు ఇది నిజము, ఈ మ్యాచ్ దానికి తీసుకెళ్ళి అక్కడి నుంచి ఇక్కడ, ఇక్కడి నుంచి అక్కడ క్రాస్ చేసి వాటన్నిటిని మ్యాచ్ చేసినాక ఇది నిజమని నేను నమ్మి దాన్ని 1కి 10 సార్లు చెక్ చేసుకున్నాకనే అప్పుడు వచ్చి మీ అందరికీ వాక్యం చెప్పాను. అంతే. నేను ఎప్పుడైనా నా సొంత జ్ఞానాన్ని మీ మీద వేసి రుద్దలేదు. అసలు నాకు తెలియని విషయం అసలే చెప్పలేదు మీకు నేను. ఇప్పుడు ఏమైందంటే సీన్ సార్ అలా చెప్తే బాగా కోపం వచ్చింది. సీన్ సార్ అంటే మాటలేం కాదు సుమే, నాకు సన్నిహితుడు 20 ఏళ్ళు మా స్నేహం, మామూలు స్నేహం కాదు అది. 20 ఏళ్ళ స్నేహం ఉంటే ఆయన కాలేజీలో అది తప్పు చెప్తే దాన్ని వెంటనే వెళ్ళి నేను ఖండించాను. ఎందుకు అనుకుంటున్నాను? అది తప్పు కనుక, అది ఒప్పని నాకు తెలుసు కనుక. పిల్లలందరికీ తప్పు నేర్పిస్తే మా కాలేజీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ ఆ తప్పు నేర్చుకొని బయటికి వెళ్ళిపోతే వాడు ఒక్కొక్కడు 20 మందికి చెప్పినా, లేదా ఒక్కొక్కడు 10 మందికి చెప్పినా, ఆడున్నటువంటి 20 మంది ఇంటూ 10 మంది తీసుకోండు 200 మందికి తప్పు పోద్ది. ఆ 200 మంది ఇంకొక 200 400 మందికి తప్పు పోతుంది. అందుకోసమే దాన్ని ఖండించేశాను నేను. ఇంకో విషయం కూడా చెప్తాను నేను. బాప్తిసం ఎవరి నామంలో అంటే అది యుగాలు మారిపోయిన సంగతి చాలా మా పేటకి సాల్మన్ సార్కే తెలియలేదు. ఇప్పుడు నేను ఇది ఆన్లైన్ పెడుతున్నా, ఖచ్చితంగా పోయింది ఇది ఆయన దగ్గర కూడా. ఆయన కూడా చూస్తాను ఈ మధ్యన. ఆయన కూడా తెలవలే, యుగం మారినప్పుడు కమాండ్ మారిందనే సంగతి ఆయనకు తెలియలేదు. ఆయన కూడా పాతకాలం నుంచి వస్తున్నటువంటి ఆ ప్యాటర్న్నే అమల్లో వాళ్ళు అదే నేర్చుకున్నారు, అదే చెప్తూ వచ్చారు. నాకేం కొత్త జ్ఞానం రాలేదు, నాకు కూడా ఏం కొత్త జ్ఞానం రాలేదు. నాకు దాంట్లో ఉన్నదాన్ని బైబిల్లో మనం 3 యుగాలుగా ఉన్నప్పుడు దేవుడు ప్రతి యుగంలో చేస్తూ వచ్చిన దాన్ని ఏ విధంగా అయితే మార్చుకుంటూ చివరికి వచ్చేసరికి ఏ విధంగా స్థిరం చేశాడో అది మనం నేర్చుకోవడంలో లోపం వచ్చేయడం వల్ల పెద్ద వాళ్ళకు కూడా తెలియలేదు. అక్కడ దాకా ఎందుకు, మేము సర్వీస్లో వచ్చినాక గడిచిన 5 సంవత్సరాలు 6 సంవత్సరాల క్రితం వరకు కూడా సంఘం పెందుకొస్తూ పండగ దినం రోజు 3000 మందితో స్థాపించబడిందని 100 చోట్ల నేను వెళ్ళి చెప్పిన. 100 చోట్ల వెళ్ళి చెప్పినా. కానీ ఒక 5-6 సంవత్సరాల క్రితం అది తప్పని తెలిసిపోయింది నాకు. ఎందుకు తెలిసింది? ఎవడో వచ్చి చెప్తే తెలవలేదు. అది బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉండగా, దాన్ని క్రాస్ చెక్ చేస్తూ ఉండగా, మ్యాచ్ చేస్తూ ఉండగా అప్పుడు అర్థమైన విషయం ఏంటంటే సంఘము యేసుప్రభు చనిపోయిన తిరిగి లేచిన రోజే ఎమ్మాయి గ్రామంలో, అనగా యెరూషలేముకు కోత వేదిక దూరంలోనే 10 మందితో సంఘం స్థాపించబడిందని, ఆ తర్వాత దాంట్లో తోమాని, ఆ తర్వాత మత్తిని యాడ్ చేసుకున్నారని, ఈ 12 మంది పెంతుకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు వాళ్ళందరూ కలిసి అక్కడ చేసినటువంటి సర్వీస్ ద్వారా 3000 మంది వచ్చి ఈ 12 మందితో జాయిన్ కావడం వల్ల సంఘం స్థిరపరచబడింది, బలపరచబడింది అనే సంగతి నాకు అప్పుడు అర్థమైంది. మరి ఇది ఎవరికి తెలియలేదంటే నేనేం చేయాలి దానికి? ఎందుకు తెలియలేదంటే నేనేం చేయాలి దానికోసం? అందుకే జనులు హితబోధను, అనుకూలమైనటువంటి ఆ హితబోధను వాళ్ళు అనుసరించకుండా వాళ్ళకి ఏ చెవులకి ఇంపు కలిగిద్దో వాళ్ళని ఎన్నుకుంటున్నారు. వీళ్ళైతేనే కరెక్ట్ అనుకుంటున్నారు, కానీ వాళ్ళందరూ తప్పు చెప్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను మీకు, ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలనే మాటలో అర్థం ఏంటంటే, అర్థమేంటి సార్? ఫైటింగ్ పోయి గొడవ పడమనే. మరి దానికంటే ముందు ఏం మాట ఉందో ఒకసారి చదవండి. అసలు దానికంటే ముందు మాట ఏముందో చూడండి. ఖండించము, గద్దించము, బుద్ధి చెప్పు, ముందు ఒక మాట ఉంది, అదేంటి చూడండి. ఇది ఎక్కడిది మరి? సంపూర్ణమైనటువంటి దీర్ఘశాంతంతో ఖండించాలట, సంపూర్ణమైనటువంటి దీర్ఘశాంతంతో బుద్ధి చెప్పాలట, సంపూర్ణమైనటువంటి దీర్ఘశాంతంతో అతన్ని తప్పు అని రుజువు చేయాలి. అంతేగాని నువ్వెంతరా నేనెంతరా, రా సవాల్ చేస్తారా, తొడగొడతారా, మీసం తిప్పుతారా, ఇవి కావట. సంపూర్ణమైనటువంటి దీర్ఘశాంతం, సంపూర్ణమైన దీర్ఘశాంతం. మామూలు శాంతం గురించి మాట్లాడలేదు దావీదు సార్, సంపూర్ణమైన దీర్ఘశాంతాన్ని గురించి మాట్లాడుతున్నాడు. శాంతం గురించి కూడా మాట్లాడలేదు ఆయన. దీర్ఘశాంతం అంటే ఎదుటోడితో నువ్వు విభేదించాల్సి వస్తే, మేము ఈ ఉపేందర్ దగ్గర మీటింగ్ పోయినప్పుడు కూడా నేను ఎంతసేపు కూడా సంపూర్ణమైన దీర్ఘశాంతంతోనే చేశాను. నేను కావాలంటే ఇప్పటికి నేను 100 సార్లు 1000 సార్లు చూసిన ఆ వీడియోని. మళ్ళీ చూడండి మీరు అందరు కావాలంటే, మళ్ళీ పెడతాను. ఉపేందర్ సార్ కరెక్ట్ అనుకుంటూ పోతాను, ఉపేందర్ సార్ కూడా బాగానే చెప్పారు అనుకుంటూ పోతున్నా.
ఉపేందర్ సార్కి ఉన్నటువంటి స్వరం నాకు లేదనుకుంటానే పోతున్నా. కానీ నేనేం చెప్పాలనుకుంటున్నాను అది స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పేసి వచ్చిన అక్కడ. ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పారంటే దానికి ఇప్పటికీ నాకు దాని మీద బాగా మీరు బాగా చేశారు సార్, మంచిది చెప్పారు సార్ అని. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అపోజిన పౌలు తిమోతికి ఉత్తరం రాస్తున్నాడు, 2వ ఉత్తరం రాస్తున్నాడు. దాంట్లో చెప్తున్నాడు ఈ విషయాన్ని ఏంటంటే సంపూర్ణమైనటువంటి దీర్ఘశాంతం ఉండాలి. వాటితో వీటితో ఫైట్ పోవడానికి కాదు. నువ్వు వాళ్ళతో వీటితో ఫైట్ పోవడం కాకుండా బైబిల్ని ప్రామాణికంగా అక్కడ పెట్టి బైబిల్లో ఇది ఇలా ఎందుకుంది, అలా ఎందుకుంది, అలా ఎందుకుందని నువ్వు ఆదిస్తూ దాని ముందుకు వెళ్ళాల్సిందే. ఇది 3 యుగాలుగా బైబిల్ డివైడ్ చేయబడి ఉందనే సంగతిని ముందు వాళ్ళకి తెలియజెప్తూ ఈ యుగంలో ఇలా జరిగింది, తర్వాత యుగం వచ్చేసరికి ఇలా మారింది, ఆ తర్వాత చివరి క్రైస్తవ యుగం వచ్చేసరికి ఇలా మారిందంటూ వాళ్ళని ఎలా మోటివేట్ చేస్తూ వాళ్ళకి కావాల్సినట్టు చెప్తుంటారు. ఎందుకంటే ఈ సత్యమునకు చెవినీయక కల్పనా కథలకు తిరిగే కాలం వచ్చింది. ఏది పడితే అది, ఎలా పడితే అలా, ఏదైనా సరే వినడానికి రెడీగా ఉన్నారు ఇప్పుడు అందరూ. వాళ్ళకి ఏం కావాలంటే స్వస్థతలు కావాలి, అద్భుతాలు కావాలి, సూచక్రియలు కావాలి, భాషల్లో మాట్లాడాలి. ఇవన్నీ నిలిచిపోయినాయా? సత్యమా? బైబిల్ అలాగే రాస్తుందా నిలిచిపోయినాయి అని? మరి ఇంకా వచ్చేస్తున్నాయి, ఇప్పుడు నడుస్తున్నాయి అని ఎవరైనా ఒకళ్ళు బోధ చెప్తే నేను కూడా మళ్ళీ చూస్తున్నా. నేను ఒక సహోదరుడు ఉన్నాడు, దావీదు. పిల్లలు పుట్టట్లేదు. ఆ సహోదరుడు ఒక అయ్యగారి దగ్గర పోతే నువ్వు 5 వారాలు రా, లేదంటే 7 వారాలు ప్రార్థనకు రా అని చెప్తున్నాడు. 7 వారాలు ప్రార్థన పోతే పిల్లలు పుడతారు. ఏమండి, 7 వారాలు ప్రార్థన పోతే పిల్లలు పుడతారా? పిల్లలు దేవుడు ఇస్తే పుడతారా? దేవుడు ఆ గర్భాన్ని తెరిచి ఆ కుటుంబాన్ని దీవిస్తే పిల్లలు పుడతారా? వరుసగా 7 వారాలు ప్రార్థన పోతే పిల్లలు పుడతారా? మరి వీటిని ఏమంటారు? మరి కల్పనా కథలు అంటారా, లేకుంటే ఏమన్నా నిజాలే అంటారా? సత్యమునకు చెవియక కల్పనా కథల వైపు తిరిగేక. మీరందరూ ధన్యులే సుమి. నేను మళ్ళీ చెప్తున్నా, మీ అందరూ ధన్యులే. ఒక్కొక్కసారి నేను చెప్పినటువంటి లెసన్స్ పాతవి ఉంటాయి, బాగా పాతవి ఉంటాయి. వాటిని ఒకసారి తీసి నేను వింటుంటే అద్భుతంగా అనిపించింది. నీకు ఆ రోజుల్లోనే మీకు ఇంత జ్ఞానం నేర్పానా నేను అనే ఆశ్చర్యం కలుగుతుంది నాకు. మీరందరూ ధన్యులే. అందుకే ఏం చెప్తున్నానంటే సత్యానికి చెవియక కల్పనా కథలకు వైపు తిరిగే కాలం వస్తుంది అన్నారు. అందుకోసం నువ్వే ఉండాలంటే అన్ని విషయములలో మితముగా ఉండు తిమోతి అని రాసి. అన్ని విషయములలో మితముగా ఉండడమే కాకుండా శ్రమ పడమన్నాం. సువార్తికిని పని చేయుము. నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము అని. సంపూర్ణముగా అనగా, నేను మళ్ళీ చెప్తున్నాను, సంపూర్ణముగా అనగా పార్ట్ టైం సర్వీస్ లేదు. రవి సార్ బైబిల్ గ్రంథంలో పార్ట్ టైం సర్వీస్ చేయమని లేదు, పూర్తి స్థాయిలో సర్వీస్ చేయాలి. అదే నాకు అందరికీ ఉన్నటువంటి తేడా. నేను ఏ టైంలో ఫుల్ టైం వచ్చానో తెలుసా? నాకు అన్నీ అమర్చి పెడితే, నాకు అన్నీ ఇంట్లో మూట కట్టి పెట్టుంటే నేను సర్వీస్కి రాలే. తినడానికి తిండి గింజలు లేనప్పుడు వచ్చిన సర్వీస్లో సంపూర్ణంగా వచ్చేసింది. రావి సార్ తినడానికి గింజలు లేనప్పుడు, తినడానికి ముద్ద తిండి లేనప్పుడు పూర్తిగా నా అన్నీ వదిలేసి ఖమ్మంలో నాకున్నటువంటి శక్తి సామర్థ్యాలన్నింటినీ అక్కడే వదిలేసి పూర్తి స్థాయిలో సంపూర్ణంగా సేవ చేయడానికి వచ్చింది. తద్వారా ఏమైందో తెలుసా? నేను అలా ఆ ఒడంబడికతో, నేను ఆ అంకిత భావంతో, దేవుని మీద విశ్వాసంతో రావడం వల్ల ఏం జరిగిందంటే ఇప్పుడు ఒక 100-150 మందితో కలిసి పనిచేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఇక్కడ నేను కూర్చొని ఉంటే, ఇక్కడ నేను నిలబడితే ఒక 100 మందికి ఇప్పటికిప్పుడు మనం భోజనం పెట్టగలిగిన స్థాయి ఉంది. మనం ఇప్పటికిప్పుడు ఒక 100 మంది ప్రీచర్లని దగ్గరుండి నడిపించి వాళ్ళందరితో సేవ చేయించగలిగిన గొప్ప ఆధిక్యత వచ్చేసింది. మనం ఎలా వచ్చింది? సువార్త పనిని సంపూర్ణంగా నిర్వర్తించాలని బైబిల్లో ఉన్నటువంటిది మనం అర్థం చేసుకోవటం వల్ల.
చాలామంది కూడా అప్పుడు మన దగ్గరే బాలకృష్ణ గారి గురించి నేను క్లాసులో చెప్పినట్టున్నా ఒకసారి. నేను సీన్ సార్ కలిసి పివి అప్పారావు అని బస్ స్టాండ్ అనుకున్నటువంటి ఒక సహోదరుడు మీటింగ్ పెడితే ఆ మీటింగ్ పోయినాం. నేను సీన్ సార్ కేవి డానియల్. అప్పుడు మాకే తినడానికి గది లేదు మేము ముగ్గురికి, కానీ మేము ఒక గ్రూప్ తిరుగుతున్నాం, అంతా జంట పక్షులాగా తిరుగుతున్నాం. మీటింగ్ పిలిస్తే పోయినాం. మేము ముగ్గురు కూడా ఎందుకు పనికిరాని అనామకులం, మేము వెనక సీట్లలో కూర్చున్నాం. పోయి అక్కడ బాలకృష్ణ గారికి వాక్యం చెప్పడానికి పిలిచారు. ఆయన బాలకృష్ణ గారిని వాక్యం చెప్పడానికి పిలిచారు. ఆయన ఏం క్లాస్ చెప్తున్నాడంటే క్రీస్తు సంఘం అనే అంశం చెప్పాడు. అసలు మీ అందరికీ ఆశ్చర్యం కలిగే ఒక విషయం చెప్తాను. చందు సార్, మీకు సంతోషం ఆనందం కలిగే ఒక అద్భుతమైన సంఘటన చెప్తాను నేను. మాకు తినడానికే లేదు, అసలు ఏమి గతి లేదు మాకు. సీన్ సార్తో ఏం చెప్తున్నానంటే బాలకృష్ణ గారిని మన టీంలో తీసుకుందాం అంటున్నా. ఏంటా బాలకృష్ణ గారిని కూడా మన టీవీలో కలుపుకుందాం అంటున్నా. పుట్టిదే నాకే తినడానికి లేదు, అక్కడ సీన్ సార్కి లేదు, అక్కడ కేవీ డానాలకు కూడా ఏమీ లేదు. కానీ నేనేం చెప్తున్నా, బాలకృష్ణ గారిని కూడా మన టీంలో తీసుకుందాం అంటున్నా. టీమే ఫామ్ చేయలేము మేము అసలు, ఇంకప్పటికి మేము టీమ్గా ఫామ్ కాలే, ఇంకా కలిసి తిరుగుతున్నాం అంతే. ఆ రోజు అనుకుంటే ఈ రోజు వరకు కూడా 22 ఏళ్ళు అయినా సరే ఆయన మాతోనే ఉన్నారు. ఇదే చెప్తున్నాను నేను. మంచిగా మనం అందరినీ సంపూర్ణంగా మన సేవ చేయాలని బైబిల్ గ్రంథంలో రాశారు. ఇది తిమోతికి రాసింది, మనకు కాదనుకోవద్దు సుమి, నేను మట్టి చెప్తున్నా మీకు. నయమాను కుష్ఠవ్యాధి తగ్గినప్పుడు, నయమానుకి కుష్ఠవ్యాధి వచ్చినప్పుడు ఆయన ఎలీషా దగ్గరికి రావడానికి ఉన్నటువంటి మూల కారణం ఏంటో తెలుసా మీ అందరికీ? ఏంటో తెలుసా మూల కారణం? అక్కడ ఉన్నటువంటి ఆ నయమాను ఇంట్లో దాసి పిల్ల ఏదైతే ఉందో, ఆ యజమానురాల దగ్గర పని చేయడానికి పంపినటువంటి ఒక చిన్న దాసి పిల్ల ఎవరైతే ఉన్నారో, ఆ దాసి పిల్ల యజమానుడు భార్య అయినటువంటి నయమాను భార్యతో ఏం చెప్పిందంటే, నా యజమానుడు ఎన్ని చోట్ల తిరిగినా తగ్గని ఈ జబ్బు, ఈ కుష్ఠవ్యాధి, మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గర పోతే తగ్గిద్దని చెప్పింది. ఆయన చెప్తే ఆ అమ్మాయి మాటని ఆ యజమానురాలు విని ఆమె దాన్ని తీసుకెళ్ళి నయమాన్తో చెప్తే, నయమాన్ వెళ్ళి రాజు దగ్గర పోయి కాగితాలు రాయించుకొని అక్కడి నుంచి ఎలీషా దగ్గరకు వచ్చాడు, బాగుపడి ఇంటికి పోయాడు. ఒకడు రక్షింపబడడానికి సువార్త ఎక్కడ బయలుదేరిందో తెలుసా మీ అందరికీ? చిన్న పని అమ్మాయి, దాసిరాలు. మళ్ళీ సుమి ఆ ఇంటి కుమార్తె కాదు, ఇంటి యజమానురాలు కాదు, ఆ ఇంట్లో పనికి పెట్టబడినటువంటి ఒక దాసి పిల్ల చేసినటువంటి పని వల్ల ఆమె చేసినటువంటి ఒక ప్రకటన ద్వారా దేవునికి ఎంత మహిమ కలిగిందో తెలుసా మీ అందరికీ? తర్వాత బైబిల్లో అలా రాసింది అక్కడ, దేవునికి అద్భుతమైనటువంటి మహిమ కలిగింది. మరి నేను మళ్ళీ అందుకే చెప్తుంటా మీకు, మాటికి చెప్తుంటా. ఇక్కడ ఈ ఆదివారం మీరు విన్నటువంటి వాక్యం మళ్ళీ తిరిగి మీరు చర్చిలోకి వచ్చేసరికల్లా ఎంతమందికి చెప్తారు మీరు దీన్ని? ఎంతమందితో షేర్ చేస్తారు దీన్ని? కానీ సువార్త పని కోసం నువ్వు శ్రమపడు, సువార్తకి పని చేయి, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. ఇన్ని సంగతులు చెప్పాడు ఆయన తిమోతి. చెప్పి ఏమన్నాడో తెలుసా? ఇదిగో ఇప్పుడే నేను ప్రాణార్పణముగా పోయబడుతున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉందని చెప్పాడు. సౌలా సౌలా, నువ్వు నన్ను ఎలా హింసిస్తున్నావని దమస్కు వెళ్తున్నప్పుడు యేసు ప్రభు చేత స్వయంగా పట్టుబడ్డటువంటి ఆ పౌలు చివరి రోజు వచ్చేసిందండి, ఎండింగ్ డేస్ వచ్చేసింది. ఇప్పుడు ఇక నా ప్రాణం పోయే రోజు వచ్చేసింది, నేను ఇప్పుడు వెళ్ళిపోయే టైం వచ్చేసింది, పరలోకం వెళ్ళిపోయే టైం వచ్చేసిందని చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడో తెలుసు? అప్పుడు మంచి పోరాటము పోరాడాను నేను అన్నాడు. ఆయన ఏమన్నా సైనికుడు? అయినా దున్ను ఆయన సోల్జరా? యుద్ధంలో భారతదేశం తరఫున లేకుండా అమెరికా తరఫున యుద్ధం చేయడానికి ఆయన ఏమన్నా సైనికుడా? కానీ ఆయన ఏమని రాసుకున్నాడంటే, మంచి పోరాటము పోరాడాను నేను. అందుకే ఆయన రాశాడు. ఏం రాశాడంటే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో, మనము పోరాడున్నది ఏలైనగా, మనము పోరాడున్నది
శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతోనూ ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహంతో మనం పోరాడుతున్నాం అన్నది. ఆ పోరాటం చేశాడు. ఆ మంచి పోరాటం నేను పోరాడాను. నా పరువు అంటే ఎక్కడ రన్నింగ్ పోటీలు పెట్టాం, 500 మీటర్లు పెట్టాం. పరుగు కడముట్టించాలి, తుదముట్టించాలంటే ఎక్కడ ఏ పాయింట్లో? 500 పాయింట్లో. ఒకటి దగ్గర మొదలుపెట్టి 500 మీటర్లు ఉరకాలంటే 500 మీటర్లు ఉరికితేనే పరుగుని కడముట్టించినట్టు, తుదముట్టించినట్టు. అంటే అంత దూరం ప్రయాణం చేశాడు. ఇప్పుడు ఇంకొక మాట కూడా రాశాడు, అద్భుతమైనటువంటి మాట రాశాడు. ఆయన ఏం రాశాడు? విశ్వాసమును. చూసారా ఈ పదం? ఈ మాటను అర్థం చేసుకుంటే ఒకసారి దున్ను శైలి. మీరు ఇంకా చాలా చిన్న వయసు నుంచి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి విశ్వాసమును కాపాడుకుంటా అనగా ఏంటి అంటే, అయ్యగారు వచ్చినప్పుడు దేవుని భయం భక్తితో వందనాలు చెప్పుకుంటూ భయంలో ఉన్నట్ట, అయ్యగారు అంటే వెళ్ళిపోగానే మళ్ళీ మనం లోకంలో ఉన్నట్టు లేదు. ఎవరైనా చూస్తారేమో క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ ఎవరు చూడలేదు కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు నేను జీవించుదా ఏంటది? నేను అర్థమేంటి? విశ్వాసమును కాపాడుకుంటుని అని చెప్పాడు ఆయన. ఏంటో విశ్వాసాన్ని కాపాడుకుంటా? యేసుప్రభు చెప్పిన ఒక అద్భుతమైనటువంటి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. విశ్వాసాన్ని కాపాడుకున్నట్టు అంటే ఏంటో. విశ్వాసాన్ని గురించి ఆయన చెప్పినప్పుడు ఒక ఆవగింజ లాంటి విశ్వాసం అని చెప్పారు. కానీ అది కూర మొక్కలన్నింటిలోకి ఆ ఆవగింజ అంతా చిన్నదైనా సరే, చాలా చిన్నదైనా సరే, అది భూమిలో నాటబడితే ఏం జరిగిందంటే అది చెట్టై పెరిగి పెద్దగా, ఎంత పెద్దగా అయిందంటే అది మహావృక్షంగా మారిపోయి దాని మీద పక్షులకు, దాని కింద పశువులకు అది నీడనిచ్చేలాగా ఉంటుందంట. ఏంటది? ఆవగింజ. చాలామంది వచ్చి ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, కొండేటి సముద్రంలో పడబడిందంటే ఎంత ఉన్నా చాలు అనుకుంటున్నాడు. ఎంత గురించి మాట్లాడలే ఆయన. నీలో విశ్వాసం మొదలైనప్పుడు ఎంత ఉంటుంది, కానీ భూమిలో నాటి నాకు మహావృక్షం అయితే అలా నీ విశ్వాసం దినదినము 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 అభివృద్ధి చెందుతూ పోవు. నా దగ్గర కూడా ఒక అద్భుతమైనటువంటి సంఘటనలు ఉంటాయి. మనం మీటింగ్ పెట్టాల్సిన టైం వస్తే 24వ తారీఖు మే మంది. ఆ టైంలో అన్ని గాల్దుమ్ములు, చెడు వర్షాలు, తుఫాన్లు, పిడుగులు పడే వర్షాలు పడే టైం అది. అవునా కాదు? ఒక్కసారైనా మన మీటింగ్ ఆటంకం కలిగిందా? ఒక్కరోజైనా? అంతకుముందు పోయిన సంవత్సరం అయితే ముందు రోజు జోరు వర్షం పడి గ్రౌండ్ అంతా చిత్తడి అయిపోయింది. తెల్లారేసరికి ఎండిపోయింది. తెల్లారేసరికి మీటింగ్ టైం వచ్చేసరికి ఆహ్లాదకరంగా ఎంత హ్యాపీగా జరిగింది. నేను నమ్ముతా దీన్ని, నేను బలంగా నమ్ముతా. ఎందుకంటే నేను చేసే పని నా దేవునికి మహిమ కలిగేలాగా నేను ప్లాన్ చేస్తాను కనుక, నేను చేసే పని వల్ల దేవునికి అద్భుతమైనటువంటి మహిమ ఘనత కలగాలని కోరుకుంటాను కనుక నా మీటింగ్ దేవుడే కాపాడుకుంటాడు. నాకేం సంబంధం? నాకెంత మాత్రం సంబంధం లేదు. అక్కడ నేను ఒక పనివాడిని, పనిముట్టును మాత్రమే. నేను అక్కడ ఆ పని చేయడం వల్ల నా దేవునికి మహిమ కలగాలని నేను పిల్లలందరి మనసుల్లో దూరి వాళ్ళందరి మనసులన్నింటినీ ప్రేరేపించి అందరిలో విశ్వాసాన్ని పాదుగొలిపి అందరూ ఎవరి పని వాళ్ళు చేయండి, మీరు పని చేయడం వల్ల మీకు మీ దేవుని మహిమ, మీరు దేవునికి మహిమ చెల్లించే విధంగా మీరు పనిచేస్తే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడని చెప్తూ పిల్లలందరినీ ఐక్యపరిచి ఏకం చేసి వాళ్ళందరితో కలిసి పని తీసుకుంటారు. మీటింగ్ అంతా అయిపోయినాక ఇంటికి పోయేటప్పుడు ఒకసారి ఆలోచిస్తే ఇన్ని రోజుల నుంచి మీటింగ్ కోసం చేసినటువంటి ప్లాన్స్, ప్రణాళికలన్నీ కూడా అద్భుతంగా నెరవేరి గుండె నిండిపోయి ఇంటికి పోగానే హ్యాపీగా కళ్ళ నిండా నిద్ర పట్టే అంత అద్భుతమైనటువంటి. ఇప్పుడు అదే చెప్పాడు ఆయన, విశ్వాసమును ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఆయన ఎప్పుడైతే దేవుని సేవలో వచ్చాడో అప్పటి నుంచి, ఎప్పుడైతే దేవుని గురించి తెలుసుకున్నాడో అప్పటి నుంచి
స్టెఫెన్ని రాళ్ళతో కొట్టి చంపుతున్నప్పుడు వీళ్ళు కరెక్టే చేస్తున్నారు, వాడు తప్పు చేస్తున్నాడని స్టెఫెన్ మీద నేరారోపణ చేసినప్పటి నుంచి ఆయనలో ఉన్నటువంటి విశ్వాసం రాంగ్ రూట్లో ఉందని యేసుప్రభు కనిపెట్టి, ఆ విశ్వాసం ఉండడం వల్ల ఎంత బలంగా ఉన్నాడని కనిపెట్టి ఆయనలో ఉన్నటువంటి ఆ రాంగ్ సైడ్ని కాస్త ఆయన రైట్ సైడ్ ఇలా తిప్పారు అంతే. విశ్వాసంతో ఉన్న వాళ్ళు, క్రీస్తు సంఘములో ఉన్న వాళ్ళందరినీ హింసించినటువంటి అదే వ్యక్తి తిరిగి వాళ్ళందరి కోసం హింసలు పొందడానికి, వాళ్ళ కోసం కొరడా దెబ్బలు తినడానికి, వాళ్ళ కోసం జైల్లో పోవడానికి, వాళ్ళ కోసం సముద్రంలో నీళ్లు లేక ఆహారం లేక ఇబ్బంది పడడానికి కూడా, కొరడా దెబ్బలు తినడానికి కూడా వెనక ఆడలేదు. బ్రతుకుట క్రీస్తే చావైతే అలాంటి సేవ కావాలని దేవుడు అంత సేవకుడు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి రెండోసారి ఉత్తరం రాసినప్పుడు ఇన్ని సంగతులు రాశాడు ఆయన దాంట్లో. సేవ అంటే అయ్యగారు ఒకటి చేసేది కాదు, ఎవరికి వాళ్ళు చేయాల్సింది సేవ, ఎవరి స్థాయిలో వాళ్ళు చేయాల్సింది, ఎవరి సామర్థ్యం కొరది వాళ్ళు చేయాల్సింది. అలా జరిగించే ఆ సేవను గురించి, ఆ సేవకుడి గురించి మాట్లాడుతున్నాడు ఆయన. మంచి పోరాటం పోరాడాను, నా పరుగు తుదముట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఇప్పుడు చూడండి ఏం జరిగిందంటే ఇప్పుడు అంత పని చేయడం వల్ల ఆయనకి ఏం జరిగిందంట, ఇప్పుడు నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఏడుందా నీతి కిరీటం? ఏడుంటుందా నీతి కిరీటం? ఏమండి, నీతి కిరీటము ఎక్కడ ఉంటుంది? సత్యానందమయ్య గారికి ట్రాన్స్ఫర్ చేస్తా. నీతి కిరీటం ఎక్కడ ఉంటుంది? పరలోకములో ఉంటుంది. మరి ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? పౌలు గారు ఎక్కడున్నాడు? ఇప్పుడు భూమి మీద ఉన్నాడు. భూమి మీద ఉండి ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? పరలోకంలో నా కోసం నీతి కిరీటం ఉంది, అది నాకు కనపడింది అనుకున్నాను. ఇప్పుడు ఆయన చూస్తేనే కదా అంత నమ్మకంతో ఆయన నా కోసం పరలోకంలో నీతి కిరీటం. ఎంత ధైర్యం ఎలా వచ్చింది? ఏమండి, ఇంత ధైర్యం ఎలా వచ్చింది ఆయనకు? ఎలా వచ్చిందో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. ఆయనకు అంత ధైర్యం ఎలా వచ్చిందంటే, ఆయన ఒక అద్భుతమైన స్టేట్మెంట్ చెప్పాడు. ఏంటంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరందరూ నన్ను. ఎవరికైనా వచ్చిందా ఇది? ఎంత గుండె ఉండాలి, లోపల ఎంత నీతి ఉండాలి, ఎంత నిజాయితీ ఉండాలి, ఎంత యథార్థత ఉండాలి ఆ మాట చెప్పాలంటే. నన్ను పోలి నడవండి అంటున్నారు, క్రీస్తుని పోలి అనలే. నేను క్రీస్తుని పోలి నడిచాను, నన్ను మీరు చూస్తున్నారు కనుక, మీ కళ్ళతో నన్ను చూస్తున్నారు కనుక నన్ను పోలి నడవండి అన్నాడు. అంత ధైర్యం, అంత నీతి, అంత యథార్థత ఉంది కనుకనే ఆయన కనుదృష్టి ఇలాగూ చూస్తే పరలోకంలో ఆయన కోసం నీతి కిరీటం కనపడి, నీతి కిరీటం నా కోసం ఉంది అన్నాడు ఆయన. నా కోసం ఉంచబడి ఉంది. నేను ఎప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి పోతానో అప్పుడు నా కిరీటం నా నెత్తి మీద పెట్టబడింది. పోనీ ఇప్పుడు మీ అందరికీ ఒక ప్రశ్న, రాక డాక్టర్ గారు వచ్చారు కదా, ఒక ప్రశ్న వేద్దాం ఆయన, ఒకటే వేద్దాం. ఇది కేవలం పౌలు గారికేనా? నీతి కిరీటము కేవలం పౌలు గారికేనా? భూమి మీద మనుషులకు లేదా? మిగతా వాళ్ళకి లేదా? కేవలం పౌలు గారికేనా? మళ్ళీ వచ్చేద్దాం వెనక్కి రండి. 8వ వచనం, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది, ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయినటువంటి ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. నీకు కూడా ఇస్తాను, నాకు కూడా ఇస్తాను, మనందరికీ ఇస్తారట. ఎప్పుడు? ఆయనలాగా మనం జీవించినప్పుడు, ఆయన ప్రత్యక్షతను అపేక్షించినప్పుడు, ఆయన చూపించినటువంటి మార్గంలో మనమందరము జీవించినప్పుడు, సంపూర్ణంగా పరిచర్య ధర్మాన్ని జరిగించినప్పుడు, అప్పుడు తీర్పు దినం వచ్చినప్పుడు జున్నుగాడికి వచ్చింది, అక్కడికి జున్నుగాడి కొడుక్కి వచ్చింది, జున్నుగాడి వాళ్ళ మనవడికి వచ్చింది, వాళ్ళ మనవడికి వచ్చింది. ఎప్పుడు
అలాగూ జీవించినప్పుడు, అలాంటి పరిచర్య ధర్మాన్ని జరిగించినప్పుడు, ఈ భూమి మీద నువ్వు అలాగూ యథార్థతతో, నీతితో, భక్తితో, భయముతో నువ్వు జీవించినప్పుడు సువార్తను సంపూర్ణంగా ప్రకటించు. అందుకు పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి ఉత్తరం రాసినప్పుడు 2వ ఉత్తరం నువ్వు చాలా జాగ్రత్త తిమోతి అంటూ రాశాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చేవాడు ఉన్నాడు ఆయన ఎదుట, ఆయనకు తండ్రి ఉన్నాడు ఒక ఆయన ఎదుట నేను ఒట్టు పెట్టి చెప్పేది ఏంటంటే నువ్వు వాక్యాన్ని ప్రకటించండి. నేను మళ్ళీ అదే చెప్తున్నాను, డాక్టర్ లేట్ అవుతారులే కానీ ఆయన ఈ వీడియో చూడమని నేను సజెస్ట్ చేస్తాను. నేను వాక్యమును ప్రకటించుము సమయమందును, దానికేం టైం అవసరం లే, ఇన్ ఎనీ టైం, ఇన్ ఎవ్రీ టైం, సమయమందు. పార్ట్ టైం జాబ్ లాగా చేస్తే ఈ సర్వీస్ని ఎప్పటికీ నువ్వు కొనసాగించలేవు. అసలు ఎవరు కొనసాగించలేరు. పార్ట్ టైం జాబ్ లాగా సేవను ఎవరూ కొనసాగించలేరు. చేస్తే 4 రోజులు చేసినాక 5వ రోజు యాస్టకు వచ్చింది. కానీ అదే పూర్తి స్థాయిలో డెడికేషన్తో నేను చేయాలని వస్తే చనిపోయేంత వరకు కూడా వాళ్ళు దాంట్లో ముందు కొనసాగారు. రండి మనం అందరం మనసు మార్చేసుకుందాం. మీ అందరికీ నేను ప్రేమతో ఇదే కోరుకున్నాను. అందు నిమిత్తమే కదా మనందరి కోసం యేసుప్రభు ఈ భూమి మీదకి వచ్చింది. అందు నిమిత్తమే కదా నీ కోసం, నా కోసం, మనందరి కోసం ఆయన శిలువలో మరణించింది. అందుకోసమే కదా ఆయన కొరడా దెబ్బలు తిన్నది. అందుకోసమే కదా ఆయన ముఖం మీద ఉమ్మి వేయించుకున్నది. నీ కోసం, నా కోసం, మనందరినీ రక్షించడానికే కదా. ఆయన సమాధిలో పెట్టబడి 3వ దినాన దేవుని చేత లేపబడి ఈరోజు దేవుని కుడిపక్షాన ఎందుకు కూర్చొని ఉన్నాడో తెలుసా నీకు? దాన్ని మనం వెళ్ళి అందరికీ ప్రకటించి మనం ఆయన దగ్గరికి రావాలని, ఆ వాక్యం విని ఆ ప్రకారం జీవించే వాళ్ళు కూడా అక్కడికి రావాలని, అందుకోసమే కదా. అది సాధించాలని ఆయన కోరుకొని ఇప్పుడే ప్రాణార్పణం పోయటానికి రెడీ ఉన్నా. ఇప్పుడు నా రోజులన్నీ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు నేను నా విశ్వాసాన్ని కాపాడుకొని ముందుకు వస్తే ఏం జరిగిందంటే నా కోసం నీతి కిరీటం ఉంటుంది. నా ఒక్కడికే కాదు, ఈ ఈవిని అపేక్షించే వాళ్ళకి అందరికీ ఉంది. అది ఆపేక్షించండి, దాన్ని ఆచరించండి, ఆ నీతి మార్గంలో నడవండి, సువార్తను సమయమందు ఆ సమయమందు విసుగక ప్రకటించండి. నేను మళ్ళీ చెప్తున్నాను, షైనీ హాస్టల్కి వెళ్తే, ఒకవేళ షైనీ హాస్టల్కి వెళ్తే ఇక్కడ ఏదైతే నేర్చుకుందో దాన్ని వెళ్ళి స్నేహితులతో షేర్ చేయాలి. ఆమె అక్కడ మా దున్నగాడి కాలేజీకి వెళ్తే అక్కడ వెళ్ళి కాలేజీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరితో తన కాలేజీలో ఏదైతే నేర్చుకుని వచ్చిందో బైబిల్ కాలేజీలో అది అందరికీ నేర్పాలి. మీరందరైనా అంతే. మా ఇజ్రాయల్ సార్ ఉంటే సుధార్ పనికి పోతే అక్కడ ఇంటి ఓనర్కి చెప్పాలా, పనికి వచ్చిన వాళ్ళందరికీ చెప్తుండాలి. ఈరోజు మా చర్చిలో ఈ వాక్యం చెప్పి చందు సార్ ఉంటే పిల్లలతో కలిసి గడుపుతున్నప్పుడు, తోటి టీచర్లతో కలిసి గడుపుతున్నప్పుడు వాళ్ళకు కూడా చెప్పాలి. సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి షేర్ చేయాలి. ఆఫ్టర్ ఆల్ ఒక దాసి పిల్ల వెళ్ళి చేయడం వల్ల దేవునికి అంత మహిమ కలిగితే నీ వల్ల ఇంకెంత మహిమ కలుగుతుంది దేవునికి? నువ్వు చేసే సేవ వల్ల దేవునికి ఎంత మహిమ. రండి మనం అందరం కలిసి అంత పెద్ద పని చేద్దాం. దానికోసమే ప్రామాణికం రేపు 24వ తారీఖు మీటింగ్. సంవత్సరానికి ఒకసారి చేసినా అందరిలాగా 2 రోజులు 3 రోజులు అని పెట్టాను నేను. 2 రోజులు 3 రోజులు పెట్టినా అదేం పెద్ద ఆ దేవుని దృష్టిలో అది అంత అనుకూలమైంది ఉండదు. నాకు భోజనాల కోసం నేను నానా గడ్డి గడుస్తుండాలి, లేదా వచ్చినోడికి వాడికి జెండా పాతి వాడికి జైలు కొట్టడానికి నేను మళ్ళీ నానా తంటాలు పడాలి. ఇవన్నీ వేస్ట్. ఒక్కరోజు చెప్పిన అద్భుతమైనటువంటి లెసన్స్. ఈ సంవత్సరం ఇప్పుడు పాంప్లెట్లు తెచ్చాం. ఇది నాకు పాంప్లెట్లు ఉన్నాయి. ఇప్పుడు మనం నువ్వు గుర్తుపెట్టుకో, ప్రకటన సమయంలో పాంప్లెట్లు పంచుతుంది, దానికి ప్రేర్ చేసి ఓపెన్ చేయాలి. ఏం పెట్టామో తెలుసా? దాని క్యాప్షన్ ఇప్పటికే 2 సార్లు పెట్టాను. మీకు పెట్టానా పాంప్లెట్? వాట్సాప్లో పెట్టినా నేను 2 సార్లు పెట్టిన ఇప్పటికే. దానిపైన ఏం క్యాప్షన్ ఉందో తెలుసా? యోహాను సువార్త 10:27 నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను వెంబడించును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును అని వాక్యం. దాని మీద చెప్తాను లెసన్స్. 2 లెసన్స్ చెప్తారు. దాని తర్వాత మధ్యలో ఆ అధ్యక్షులుగా ఉన్న వాళ్ళు ఆయన కూడా దాని గురించి మాట్లాడుతుంటారు. మధ్యలో చివరిలో నేను కూడా మాట్లాడుతుంటాను దాని మీద. మీ అందరికీ అద్భుతమైనటువంటి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును. సేవ చేసే విషయంలో, సువార్తను ప్రకటించే విషయంలో మీరు ఏ మాత్రం అలసత్వం లేకుండా ఈ టైంలోనూ వేరే టైంలోనూ ఏ టైంలో అయినా సరే ఎప్పుడు పడితే అప్పుడు దాన్ని మీరు వెళ్ళి షేర్ చేయండి.
ఏమో ఇప్పుడు ఎస్ఐ గారు పని చేస్తుందో లేదో కానీ ఒకప్పుడు చేసిందా దాని సాక్ష్యం నాకే ఫోన్ చేశారు, వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఉండి ఫోన్ చేశారు వాళ్ళు ఎస్ఐ గారు ఆమె కలిసి. ఒక చిన్న సందర్భం వచ్చినప్పుడు ఇది అవునా కాదా అని నాకు ఫోన్ చేశారు వాళ్ళ ఎస్ఐ గారును ఆమె కలిసి ఒక డిస్కషన్ పెట్టుకున్నారు. బైబిల్ గురించి డిస్కషన్ పెడితే మా అయ్యగారికి తెలుసు అన్నీ అని ఆమె మా ముందు అక్కడ కోతలు కోసుకొని మమ్మల్ని అక్కడి నుంచి నాకు ఫోన్ చేస్తే నేను చెప్పా మీ అయ్యగారిని మించిన లేడు అనుకున్నాను. వాక్యం చెప్పడం అయిపోయిన తర్వాత మీ అయ్యగారు చాలా క్లారిటీతో ఉన్నాడు, మంచి అద్భుతం జ్ఞానం ఉంది మీ అయ్యగారికి అన్నాడు అంటున్నాను వాళ్ళ ఎస్ఐ గారు. మీ అందరికి కూడా ఇదే, వెళ్ళండి చెప్పండి, మీరు ఇక్కడ ఏదైతే వింటారో దాన్ని వెళ్ళి ప్రకటించండి అందరికీ. ఆత్మల్లా రక్షించడమే మన ముందు ఉన్నటువంటి ఏకైక లక్ష్యం. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించాడు. నేను ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. పౌలు తిమోతికి రాశాడు కనుక ఇది నాది కాదు, తిమోతికి పౌలుకి సంబంధించిందని అనుకోకండి. ఇది మనకు అవసరం కనుకనే దేవుడు మన కోసం రాయించి ఇచ్చాడు. ఇది మన స్థాయిలో మనం కూడా తీసుకోవాలి. మనం దీన్ని అనుకూలంగా దీన్ని అన్వయించుకొని మనం కూడా మరి ఎక్కువ ఆత్మలను రక్షించే విధంగా మనం ముందు కొనసాగాలి.